కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది నానడానికి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ జొన్నలను వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పట్టుకోవాలండి. చూడండి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది. అంత పల్చగా, మరి చిక్కగా కాదు, మరి పల్చగా కాకుండా. మనకు పిండి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పోసుకొని 12 గంటల పాటు పులియబెట్టుకోవాలి. అంటే నైట్లో కలుపుకుంటే మార్నింగ్ కల్లా మనకు పిండి అనేది బాగా పులుస్తుంది. చూడండి ఇక్కడ బాగా పులిసింది కదా. రుచికి సరిపడి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి.